all in the name of Lord and Savior Jesus Christ. Wonderful privilege to this is a situation. అద్భుతమైనటువంటి సమయము. నిజంగా మా అమ్మగారు సరోజిని గారు చాలా బ్యూటిఫుల్ ఫ్యాకల్టీతో మరి ఈ మహా విజయనగరంలో చక్కని డ్యూటీ అయితే చేశారు. పరిశుద్ధ గ్రంథంలో టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్, రుచి చూచి తెలుసుకున్నది. ఈ చక్కని రుచికరమైనటువంటి మరి పిల్లలకు ఇచ్చేటువంటి ఆహారం అయితేనేమి, ఆ రుచికరమైన ఆహారంలో కేరింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో చాలా భక్తులు వాళ్ళు కేర్ తీసుకొని యోసేపు కాలంలో ఫరో దగ్గర గిన్నె అందించేవారు అనేటువంటి వారిని మనం చూస్తాం. ఆ గిన్నె అందించేటువంటి ఆ ఆహారము ఇచ్చే విషయంలో చాలా అద్భుతమైనటువంటి బాధ్యతలను వారు కలిగి ఉన్నారు. నెహెమ్యా కూడా ఆయన కూడా గిన్నె అందించేటువంటి ఆ పాత్ర చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్సిబిలిటీ డ్యూటీ. ఈరోజు ఎంతమంది చిన్నపిల్లలకు మా అమ్మగారు ఇంత అద్భుతమైనటువంటి రెస్పాన్సిబిలిటీతో కేరింగ్తో ఆమె నిజంగా ఎక్కువ టైమింగ్ మరి పిల్లలతోనే గడిపారు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఆమె జీవితంలో మరి విరమించుకొని అద్భుతమైనటువంటి మేమైతే త్వరగా అయిపోయిందా ఇప్పుడే అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. నిజంగా ఇంకా ముందుకు కూడా కుటుంబ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి టేస్ట్తో, అద్భుతమైనటువంటి కేరింగ్తో ఇంకా ముందుకు దేవుడు నడిపించాలని ఈ ఫ్యాకల్టీని కూడా మరి చాలా చక్కగా మరి గ్రీటింగ్స్ ఇచ్చారు. వారికి కూడా మా అమ్మగారి తరఫున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి చేరి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు. దేవుడు ఆ పనిలో బలమైనటువంటి కార్యాలు లేఖనంలో చాలా తెలియదు కనుక మరి చాలా అద్భుతమైనటువంటి ఆహారం అందించే విషయంలో మంచి డ్యూటీని చేశారని నేనైతే నమ్ముతూ ఉన్నాను. ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు, అద్భుతమైనటువంటి గెలుపులు మరి మా డాడీ గారు, మా అమ్మగారు వారి జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించి అనేకులకు దీవెనకరంగా ఈ ఫ్యామిలీ ముందుకు ప్రభు నడిపించిన దాకా